చాలా జాగ్రత్త. తల్లిదండ్రులు జాగ్రత్త. పిల్లల పోకడలు ఎట్లున్నాయి గమనించండి. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఫ్రెండ్ యాప్లు, ట్విట్టర్లు అత్యవసరం అనుకుంటే తల్లిదండ్రుల సమక్షంలో ఫాలో చేయాలి. అయినా మీ ఫాలో అయ్యారు ఎవరిని ఫాలో అవుతున్నారు? వాడు ఏదో చెత్త విషయం పెడితే ఇష్టపడ్డావా? అవసరమా? సమ్మతించావు దానికి? అవసరమా నీకు? అసలు అందులో ఎందుకున్నావు నువ్వు? అన్ఫాలో చేయి. అమ్మ ఫోన్ అడిగితే లాకా? ఎందుకు లాకు? ఏం సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లే. నాన్న ఫోన్ అడిగితే లాకా? వై? ఏం సీక్రెట్లు రా? అమ్మా నాన్నలకు తెలియని సీక్రెట్లు. ఎటు వెళ్తుంది సమాజం? జాగ్రత్త. దైవ భక్తి కలిగిన సంతతిని కోరుకుంటున్నాడు దేవుడు. జాగ్రత్త. ఈ లోకం మట్టుకే బతికే వాళ్ళం అయితే ఏదైనా చేద్దాం. ఈ లోకం శాశ్వతం కాదు కదా. అదిగో అందుకే ఆశాపు అంటారు, నీవు నాకు ఆలోచన చెప్తావు నాయన, ఇక్కడే కాదు ఆ తర్వాత మహిమలోకి నన్ను చేర్చుకో. పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మీ వినికిల్లో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగా.